హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకే లాజిక్స్ అండ్ ట్రిక్స్. ఇప్పుడు మనం సైకాలజీలో భాగంగా ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్గా చెప్పుకుంటున్నటువంటి ప్రజ్ఞా పరీక్షలలోని రకాలు అనేటటువంటి ఈ చిన్న టాపిక్ అనేది మనకు మరి అటు తెలంగాణలో ఉంది ఫ్రెండ్స్, ఇటు ఏపీలో ఉంది. రెండు రాష్ట్రాలలో మరి టాపిక్ ఉంది. మరి ఇది గతంలో మీరు చూసుకున్నట్లయితే మరి రీసెంట్గా జరిగినటువంటి మరి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి మరి ప్రతి సెషన్లో కూడా ఆన్లైన్ ఎగ్జామ్ జరిగింది ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు. ప్రతి సెషన్లో కూడా మరి ఒక ప్రజ్ఞా పరీక్ష గురించి మరి అది దేనికి సంబంధించింది అనేది ప్రతి సెషన్లో ఇచ్చాడు. అదేవిధంగా తెలంగాణలో జరిగినటువంటి ప్రతి మరి ఎగ్జామ్లో ఈ ప్రజ్ఞా పరీక్షల మీద ఒక బిట్ వస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్, దీన్ని చాలా ఈజీ వేలో చాలా లాజికల్గా మరి ఎలా గుర్తుపెట్టుకోవాలి ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ చూడండి, మరి ప్రజ్ఞా పరీక్షలకు సంబంధించినటువంటి రకాలను చాలామంది చాలా రకాలుగా గుర్తుపెట్టుకుంటారు. అంటే డిఫరెంట్గా దీన్ని గుర్తుపెట్టుకుంటారు. మరి ఈ టాపిక్ని మరి డిఎస్సి ఆస్పిరెంట్స్ అనేవాళ్ళు ఎవ్వరూ కూడా బండగా చదివేటటువంటి పొజిషన్ ఇది ఉండదు ఫ్రెండ్స్. ఎందుకంటే దీన్ని మరి బండగా చదివితే ఎవరికి గుర్తుండదు. కాబట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కో వేలో చదువుకుంటారు. మరి దీని ఇంకా చాలా ఈజీ వేలో మరి చాలామంది ఎలా చదువుతారు, మరి నేను చెప్పేటటువంటి లాజిక్స్ ఏంటి, మరి ఓల్డ్ ఎప్పటి నుంచో చదువుతున్నటువంటి డిఎస్సి ఆస్పిరెంట్స్ ఏ విధంగా చదువుతారు, అవన్నీ కూడా మరి మీకు కోర్స్ రూపంలో మీకు ఈ వీడియోలో చెప్తా ఫ్రెండ్స్. మీకు ఇందులో ఏదైతే నచ్చుతుందో దాన్ని ఫాలో అవ్వండి. సరే, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ వైయక్తిక పరీక్షలు అంటే వ్యక్తిగత పరీక్షలు. వ్యక్తిగత పరీక్షలు అనేవి మీ అందరికీ తెలుసు ఫ్రెండ్స్. మరి ఒకేసారి ఒక వ్యక్తికి మాత్రమే పరీక్షలను నిర్వహిస్తే దాని వ్యక్తిగత పరీక్షలు అంటారు. అది మనకు తెలుసు, అదేమి బిట్ అడిగేటటువంటి అవకాశం లేదు. మరి కొంతమంది ఎలా దీన్ని గుర్తుపెట్టుకుంటారు అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా గుర్తుపెట్టుకుంటారు ఫ్రెండ్స్. కొంతమంది ఏంటంటే జనరల్గా ఇది శ్రీ అను వాళ్ళకి సంబంధించినటువంటి బుక్ ఫ్రెండ్స్. వాళ్ళ బుక్ని నేను పీడిఎఫ్గా తీసి ఇక్కడ మీకు ఏదో చూపించడం జరుగుతూ ఉంది ఫ్రెండ్స్. ఇది మరి దీనికి సంబంధించిన కొంతమంది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే బీవీబీపీ అని, లేకపోతే విబీపీ అని, లేకపోతే నేను ఒక కోడ్ రాశాను ఫ్రెండ్స్, పైన చూడండి, నువ్వు బాబివే అని గుర్తుపట్టడం. ఇట్లా రకరకాలుగా గుర్తుపెట్టుకుంటారు. వైయక్తిక పరీక్షలు అనగానే వ్యక్తిగత పరీక్షలు అనగానే ఈ విధంగా కొంతమంది గుర్తుపెట్టుకుంటారు. ఇందులో అన్ని రకాలైనటువంటి ప్రజ్ఞా పరీక్షలు వచ్చేస్తాయి ఫ్రెండ్స్, మీరు కావాలంటే దాన్ని చూసుకోండి. సో ఫైనల్గా నేను ఓ అద్భుతమైనటువంటి మరి ఇవన్నీ కాకుండానే ఇట్లా కోడింగ్ ఈ విధంగా కోడ్ కాకుండానే మరి బిట్ చూడగానే గుర్తుపెట్టేటటువంటి లాజిక్స్ని మీకు ఇప్పుడు చూపిస్తా ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ సామూహిక పరీక్షలు. సామూహిక పరీక్షలు అంటే మనందరికీ తెలుసు, ఒకేసారి ఒకరికంటే ఎక్కువ మందికి మరి ఎగ్జామ్ని పరీక్ష కానీ పెట్టినట్టయితే దాన్ని సామూహిక పరీక్ష అంటారు. అదేం అడగడు ఫ్రెండ్స్. వాడు అడిగితే ఏంటంటే ఈ క్రింది వానలో సామూహిక పరీక్ష ఏంటి, సామూహిక పరీక్ష కానిదేంటి, ఇట్లా డిఫరెంట్గా అడుగుతాడు, మీ అందరికీ తెలుసు. సో దీనికి కొంతమంది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ రాశాను. వీలుంటే మీరు ఏం చేస్తారంటే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. మరి కొంతమంది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఆ రాజుగారి అక్క ఒంటె ఆడాయి అని, లేకపోతే ఒంటె అడాయి అని, లేకపోతే ఇంకొంతమంది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఫ్రెండ్స్ అభి ఓ కరాటేని ప్రత్యేకంగా చేస్తాడు, అభి ఓ కరాటేని ప్రత్యేకంగా చేస్తాడు. ఇలా కొంతమంది గుర్తుపెట్టుకుంటారు, అలా కొంతమంది గుర్తుపెట్టుకుంటారు. వీలుంటే ఇవన్నీ రాసుకోండి ఫ్రెండ్స్, మీకేమన్నా అవసరం ఉంటే వీటిని యూజ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా చూడండి, ఇవన్నీ అందులో వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఈ కోడింగ్ విధానం ద్వారా అన్నీ వస్తే మీరు గుర్తుపెట్టుకునే అవకాశం ఉంటే గుర్తుపెట్టుకోండి. ఇలా కాకుండా నేను ఇంకా అద్భుతంగా ఎలా గుర్తుపెట్టుకోవాలనేది నెక్స్ట్ మీకు కంటిన్యూషన్లో చెప్తా ఫ్రెండ్స్, మీరు ఫాలో అవ్వండి. నెక్స్ట్ చూడండి, శాబ్దిక పరీక్షలు. శాబ్దిక అంటే మన అందరికీ తెలుసు ఫ్రెండ్స్, చదువుకున్న వాళ్ళు మాత్రమే అంటే అక్షరాస్యులకు సంబంధించినటువంటి పరీక్షలని శాబ్దిక పరీక్షలు అంటారు. అవన్నీ మీకు తెలుసు, భాషాంశాలని, తర్వాత పదాలు, ప్రశ్నలు, ఇవన్నీ ఏంటంటే ఎడ్యుకేషన్కి సంబంధించి అంటే అక్షరాస్యులకు మాత్రం ఉపయోగించేటటువంటి పరీక్షలను శాబ్దిక పరీక్షలు అంటారు, మన అందరికీ తెలుసు. దీనికి సంబంధించినటువంటి కోడింగ్ విధానం కొంతమంది ఎలా గుర్తుపెట్టుకుంటారు, ఓ వెస్లర్ అభి ఆట ఇలా అని, లేకపోతే అభి జనరల్గా ఓటేశాడు అనే దాన్ని కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇట్లనే గుర్తుపెట్టుకోండి, అభి జనరల్గా ఓటేశాడు అనేదాన్ని
గుర్తుపెట్టుకున్న ఇక్కడన్నీ మీకు రాశాను, కావాలని చూసుకుని ఇవన్నీ కూడా మీకు ఇక్కడ మరి ప్రజ్ఞా పరీక్షలు దేనికి సంబంధించిందనేది ఈ కోడ్ ద్వారా వస్తుంది. ఇట్లా ఎవరైనా సీనియర్ ఆస్పిరెంట్స్ ఉంటే చూసుకోండి, ఎందుకంటే ఈజీగా ఉండే విధానం మీకు కంటిన్యూషన్లో చెప్తా ఫ్రెండ్స్. చూడండి, నెక్స్ట్ అశాబ్దిక పరీక్షలు. అశాబ్దిక పరీక్షలు అంటే మన అందరికీ తెలుసు, మరి అక్షరాస్యులు కాని వాళ్ళకు అంటాము, కానీ అశాబ్దిక పరీక్షలు అనేవి ఫ్రెండ్స్ ఇద్దరికీ ఉపయోగిస్తారు. అక్షరాస్యులకి ఉపయోగిస్తారు, నిరక్షరాస్యులకు ఉపయోగిస్తాడు. దీనికి సంబంధించి టాపిక్ కంటిన్యూషన్లో మీకు తర్వాత చెప్తా ఫ్రెండ్స్. అశాబ్దిక పరీక్షలు అనేది ఒక నిరక్షరాస్యులకే కాదు, అక్షరాస్యులకు కూడా ఉపయోగిస్తారు. కానీ మీరు ఇక్కడ అశాబ్దిక పరీక్షలు అంటే నిరక్షరాస్యులను గుర్తుపెట్టుకోండి, అక్షర జ్ఞానం లేని వాళ్ళని గుర్తుపెట్టుకోండి. చూడండి ఇక్కడ కొంతమంది ఎలా గుర్తుపెట్టుకుంటారనేది. మరి ఇక్కడ ఏంటంటే ఆడి రాక రభసే, ఇట్లా కొంతమంది గుర్తుపెట్టుకుంటారు, ఆడి రాక రభసే. దీంట్లో మరి అన్ని రకాలైనటువంటి కోడింగ్ ఇక్కడ వచ్చేస్తాయి. లేదా ఇంకొంతమంది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఇక్కడ చూడండి, బాబీ గురక తగ్గడానికి హాస్పిటల్లో సెడ్రా అనేటటువంటి మందులు వాడారు. ఇట్లాంటి కోడింగ్ కూడా కొంతమంది గుర్తుపెట్టుకుంటారు. దీని ద్వారా కూడా మనకు కావాల్సినటువంటి మరి అవన్నీ కూడా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదా నెక్స్ట్ చూడండి, మరి పేపర్ పెన్సిల్ పరీక్ష. పేపర్ పెన్సిల్ పరీక్ష అంటే మన అందరికీ తెలుసు ఫ్రెండ్స్, మరి ప్రశ్నాంశాలకు జవాబులు రాయాలంటే పేపర్ ఇచ్చి పెన్సిల్ ఇచ్చి మరి వాటిని జవాబులు రాయమంటారు. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే రావే అభి అని, అభి రావే అని, లేకపోతే ఇంకా అభి అంటే వెస్ట్లర్ పేరా అని, ఇట్లా రకరకాలైనటువంటి విధానంలో చాలామంది గుర్తుపెట్టుకొని చదువుతూ ఉంటారు ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ వచ్చేసి నిష్పాదన పరీక్షలు. ఈ నిష్పాదన పరీక్షలు అనేదానికి మరి కొంతమంది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే పిచ్చి బానిస. నిష్పాదన అంటే ఏంటంటే జనరల్గా నిష్పాదన అంటే నిష అన్నట్టు గుర్తుపెట్టుకోండి. నిష అంటే మరి డ్రింక్ చేసే వాళ్ళు నిషాలాగా ఉంటారు కాబట్టి పిచ్చి బానిస అయ్యారని గుర్తుపెట్టుకోండి. అట్లని గుర్తుపెట్టుకోండి. లేకపోతే కొంతమంది పిఎస్ బావా అంటే ఫిజికల్ సైన్స్ మరి బావా పిఎస్ బీపీ ఫిజికల్ సైన్స్ చేసేటటువంటి టీచర్లకి బీపీ ఎక్కువ ఉంటుంది. ఇట్లా రకరకాలుగా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు, మీ అందరికీ తెలుసు అది. నెక్స్ట్ వచ్చేసి వేగ పరీక్షలు. వేగ పరీక్షలు అంటేనేమో మరి నిర్ణీత సమయంలో మరి ఎవరైతే వేగంగా ఎగ్జామ్న పరీక్షను పూర్తి చేస్తారో దాన్ని వేగ పరీక్షలు అంటారు, మీ అందరికీ తెలుసు. దీనికి సంబంధించినటువంటి కోడింగ్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే అభి బావకే ఓటేద్దాము, అభి అనేటటువంటి బావకే ఓటేద్దాం, ఇదొక కోడు. ఇంకొంతమంది ఏంటంటే ఆర్మీ పరీక్షలన్నీ బాటియాకు ఓకే, ఇట్లా కొంతమంది గుర్తుపెట్టుకుంటారు ఫ్రెండ్స్. వీలుంటే వీటిని నోట్ చేసుకోండి, లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి శక్తి పరీక్షలు. శక్తి పరీక్షలు అనేవి మీ అందరికీ తెలుసు, అంటే ఏంటనేది మీకు చెప్పనవసరం లేదు ఫ్రెండ్స్. దీనికి సంబంధించినటువంటి కోడ్ ఏంటంటే రావే బీపీ, లేకపోతే బీపీ రావే, లేకపోతే ఇంకో కోడ్ నేను ఇక్కడ రాశాను చూడండి ఫ్రెండ్స్. జనరల్ హాస్యంగా నేను ఇక్కడ రాశాను ఫ్రెండ్స్. చూడండి, రావే నిన్ను చూస్తుంటే బీపీ వస్తుంది. సరే, మనం ఏ రకంగా గుర్తుపెట్టుకున్నా మనం బిట్టు కోసం గుర్తుపెట్టుకుంటున్నాం కాబట్టి అది హాస్యంగా మీరు చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా మరి డిఫరెంట్ వేలో చాలామంది మరి ఈ రకంగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఫ్రెండ్స్, ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే చాలా బ్రెయిన్కి శ్రమ పెట్టాల్సిందే. ఎందుకంటే ప్రతి దాంట్లో అభి అనే పదం వస్తుంది. మరి ఎక్కడ దేనికి అనేది సింక్ అవ్వదు. ఏది నిష్పాదనో తెలియదు, ఏది శక్తి పరీక్షో తెలియదు, ఏది పేపర్ పెన్సిల్లో తెలియదు. మళ్ళీ దానికి లింక్ చేసి గుర్తుపెట్టుకోవాలి. చాలా కన్ఫ్యూజ్గా ఫ్రెండ్స్. మరి ఇలాంటి కన్ఫ్యూజ్ పోవడానికి నేనేం చేశానంటే చూడండి ఫ్రెండ్స్, ఒకే చోట ఇలా కాకుండా డిఫరెంట్గా చూడండి. మీకు ఇక్కడ నేను రాశాను, వీలుంటే మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్రెండ్స్. స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు దీన్ని మీరు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలనేది ఇప్పుడు చూడండి. ఇదంతా అవసరం లేదు మీకు. అంతకుముందు బీపీ అని, రావే బీపీ అని, పిఎస్ బీపీ అని, అభికి ఓటేద్దామని, అవన్నీ అదంతా కన్ఫ్యూజ్గా ఉన్నటువంటి మరి కోడింగ్, అంత కన్ఫ్యూజ్గా ఉన్నటువంటి కోడింగు మరి మన బ్రెయిన్కి ఎక్కువగా శ్రమ అవుతుంది కాబట్టి ఫ్రెండ్స్ అదంతా అవసరం లేదు. జస్ట్ ఇక్కడ చూడండి ఎంత ఈజీగా నేను చెప్తా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మరి చూడండి, ఫస్ట్ ఏంటంటే బినే సైమన్ ప్రజ్ఞామాపని. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే చూడండి, బినేని నేనేం చేశానంటే ఫ్రెండ్స్, బి అనే లెటర్ని పక్కన రాశా. బీని
మరి జనరల్గా చూడండి బి అనేది సింగిల్ లెటర్ కదా, నేను పక్కన రాశాను చూడండి ఫ్రెండ్స్. బి అనేది సింగిల్ లెటర్ అని నేను పక్కన రాశాను, మీరు కూడా అలా నోట్ చేసుకోండి. ఇక్కడ చూడండి బి అనే లెటర్ సింగిల్ కాబట్టి వ్యక్తిగత అని గుర్తుపెట్టుకోండి. రేపు బినే అనగానే బి అనే లెటర్ సింగిల్గా ఉంటుంది, సెపరేట్గా సింగిల్గా ఉంటుందంటే వ్యక్తిగత. నెక్స్ట్ చూడండి ఈ బిని పిల్లలు ఏం చేస్తారు చూడండి, చిన్నపిల్లలు కిడ్స్ దిద్దేటప్పుడు ఒక పేపర్ మీద పెన్సిల్తో ఏం చేస్తారంటే గట్టిగా దిద్దుతారు ఫ్రెండ్స్. ఇలా దిద్దుతారని గుర్తుపెట్టుకోండి. అంటే ఇలా గట్టిగా దిద్దాలంటే పిల్లలకి ఏం కావాలి ఫ్రెండ్స్, ఎనర్జీ కావాలి, శక్తి కావాలి, అలా గుర్తుపెట్టుకోండి. బినే అనగానే బి అనేది సింగిల్ లెటర్ కాబట్టి వ్యక్తిగత. ఈ బి అనే లెటర్ని పిల్లలు ఏం చేస్తారంటే అలా అలా దిద్దుతూ ఉంటారు, ఇలా దిద్దినప్పుడు శక్తి కావాలని గుర్తుపెట్టుకోండి. అట్లా నెక్స్ట్ మరి బి అనే లెటర్ని ఎవరు దిద్దుతున్నారంటే చదువుకున్న పిల్లలేగా ఫ్రెండ్స్, కిడ్స్ చదువుకునే పిల్లలు కాబట్టి శాబ్దిక చదువుకునే వాళ్ళు. ఈ బి అనే లెటర్ని పేపర్ మీద పెన్సిల్తో కాబట్టి ఎంత ఈజీగా ఉంది ఫ్రెండ్స్, చూడండి చాలా ఈజీగా మీరు ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఇట్లా చూడండి మరొకసారి బినే అనగానే బి అనే లెటర్ గుర్తుపెట్టుకుంటే బి అనేది సింగిల్ కాబట్టి వ్యక్తిగత. దీనికి బి అనే లెటర్ని ఇలా దిద్దాలి కాబట్టి శక్తి కావాలి, పిల్లలు చదువుకునే పిల్లలు కాబట్టి చదువుకునే వాళ్ళు శాబ్దిక, పేపర్ కావాలి, పెన్సిల్ కావాలి కాబట్టి బినే సైమన్ ప్రజ్ఞా పరీక్ష. రేపు వాడు ఎలా అడిగినా సరే చూడండి, రేపు వ్యక్తిగత పరీక్ష ఏంది అన్నాడు అనుకోండి, వ్యక్తిగతలోకి మరి బి అనేది సింగిల్ కాబట్టి వ్యక్తిగతలు గుర్తుపెట్టుకోండి. శక్తి అంటే ఏంది, శక్తి ఎనర్జీ కావాలంటే బి అనే లెటర్ని దిద్దాలి. వాడు ఎటు నుంచి ఎటు అడిగినా కూడా ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి వెస్ట్లర్ శాబ్దిక ప్రజ్ఞామాపని, దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, అందులోనే ఉన్నాయి కదా చూడండి ఫ్రెండ్స్. వెస్ట్లర్లో వే అనే పదం ఉందిగా ఫ్రెండ్స్, మరొకసారి చూడండి వెస్ట్లర్లో వే అనే పదం ఉంది. వే అంటే ఏంది, వ్యక్తిగత, సరిపోయింది దానికి. వెస్ట్లర్లో షా ఉంది, షా అంటే ఏంది ఫ్రెండ్స్, శక్తి అనేది వస్తుందిగా, శాబ్దిక అనేది వస్తుందిగా. లేదా శాబ్దిక అనే దాంట్లో మళ్ళీ శాబ్దిక వచ్చిందిగా ఫ్రెండ్స్. ఆల్రెడీ వెస్ట్లర్ శాబ్దిక అన్నాడు కాబట్టి శాబ్దిక అంటేనేమి శాబ్దిక. రేపు ఎగ్జామ్లో ఈ క్రింది వారంలో శాబ్దిక పరీక్ష ఏది అంటే శాబ్దికతో ఉన్నది ఖచ్చితంగా శాబ్దిక పరీక్షే, వెస్ట్లర్ శాబ్దిక. వే అంటే అర్థం ఏంటంటే ఫ్రెండ్స్ వాతో స్టార్ట్ అయ్యేది వ్యక్తిగత. వెస్ట్లర్లో షా ఉంది కాబట్టి షా అంటేనేమో శక్తి పరీక్ష. ఇక నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే పేపర్ పెన్సిల్ పరీక్ష. ఫ్రెండ్స్ మనం చూడండి ఎప్పుడైనా మనం పేపర్ని కానివ్వండి పెన్సిల్ని కానివ్వండి వేస్ట్ చేస్తామా, మనకి ఎవరైనా పేపర్ ఇచ్చినా పెన్సిల్ ఇచ్చినా వేస్ట్ చేస్తామా ఫ్రెండ్స్, మనం వేస్ట్ చేయం కదా, అలా గుర్తుపెట్టుకోండి. పేపర్ పెన్సిల్ అనగానే పేపర్ని పెన్సిల్ని వేస్ట్ చేయము, వెస్ట్లర్. మరి వ్యక్తిగత అంటే ఏంటంటే అందులోనే ఉంది వా లెటర్ వచ్చిందంటే ఇది వెస్ట్లర్ వ్యక్తిగత అంతే. వెస్ట్లర్లో షా ఉంది కాబట్టి శక్తి అయిపోయింది, అట్లా గుర్తుపెట్టుకోండి. శాబ్దికాలో ఆల్రెడీ శాబ్దిక కాబట్టి శాబ్దిక అనే పదం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఫినిష్. మీరు అట్లా ఈజీగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి బాటియా నిష్పాదన లేకపోతే బాటియా ప్రజ్ఞామాపని, దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్. బాటియా అనగానే మీరు ఏం చేస్తారంటే బ్యాట్ అని గుర్తుపెట్టుకోండి, క్రికెట్ ఆడే బ్యాట్ అని గుర్తుపెట్టుకోండి. మరి బ్యాట్ అనగానే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎవరైనా చూడండి బ్యాట్ సింగిల్ పర్సనే పట్టుకుంటాడు కాబట్టి వ్యక్తిగత, అది తను బ్యాటింగ్ చేసే మనిషి వ్యక్తిగతంగా ఒక్కడే ఉంటాడు కాబట్టి వ్యక్తిగత అయిపోయింది అంతే. మరి బ్యాటు ఆడుతున్నారు, క్రికెట్ ఆడుతున్నారంటే ఫ్రెండ్స్ చదువు మీద ఇంట్రెస్ట్ లేకుండా చదువు రానటువంటి నిరక్షరాస్యులను గుర్తుపెట్టుకోండి, అంటే అశాబ్దిక అయిపోయింది. తర్వాత వచ్చేసి ఫ్రెండ్స్ చూడండి నిష్పాదన, దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఈ బ్యాటు తీసుకొని బాల్ని కొడితే 6 పోయిందనుకోండి అంటే ఒక నిషాలాగా గుర్తుపెట్టుకోండి మీరు దాన్ని, అంటే బంతిని కొడితే అదొక మరి నిషాలాగా గుర్తుపెట్టుకోండి, ఈజీగా గుర్తు. లేదా ఇంకో విధంగా ఎలా గుర్తుపెట్టుకుంటారని ఫ్రెండ్స్ చూడండి, బాటియా అంటే బ్యాట్ అని మనకు అర్థమైపోయింది, ఇది వ్యక్తిగతంగా బ్యాట్తో ఆడతారని తెలిసింది. మరి చదువు మీద ఇంట్రెస్ట్ లేనటువంటి వాళ్ళు అశాబ్దిక అని గుర్తుపెట్టుకుంటాం. నిష్పాదనని ఇంకో విధంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. నిష్పాదనలో షా అనే పదం ఉంది కాబట్టి షాట్ అంటే 6 కొట్టాడని గుర్తుపెట్టుకోండి, షాట్ తీసాడని గుర్తుపెట్టుకోండి, మీరు ఎలాగైనా గుర్తుపెట్టుకోండి.
లేకపోతే ఇంకో విధంగా ఎలా గుర్తుపెట్టుకుంటారంటే బ్యాటుతో మరి బౌల్ని కొట్టినప్పుడు మరి నిషాతో అంటే నిషా అంటే మత్తులో మత్తుతో కొట్టినట్టు గుర్తుపెట్టుకోండి. మీరు ఎలాగైనా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ వేగ పరీక్ష. వేగ అంటే మనకు తెలిసిందే ఫ్రెండ్స్, బ్యాట్తో బాల్ కొట్టిన తర్వాత ఏం చేస్తారు, రన్స్ కోసం ఏం చేస్తామంటే మరి వేగంగా అటు ఇటు మనం తిరుగుతూ ఉంటారు బ్యాటింగ్ చేసేవాళ్ళు. లేదా ఈ బౌలింగ్ని వేగంగా కొట్టాడని గుర్తుపెట్టుకోండి. మీ ఇష్టం. వేగ అనే పదాన్ని మీరు ఎలా లింక్ చేసుకుంటారు అంటే బాల్ని వేగంగా కొట్టాడని గుర్తుపెట్టుకోండి. లేకపోతే బాల్ కొట్టిన తర్వాత అటు ఇటు రన్స్ చేయాలి కాబట్టి వేగంగా రన్స్ చేస్తున్నారని గుర్తుపెట్టుకోండి. సో ఫ్రెండ్స్ చూడండి, వ్యక్తిగత అంటేనేమో బ్యాట్తో వ్యక్తిగతంగా కొడతారు. అశాబ్దిక అంటేనేమో చదువు రానటువంటి వాళ్ళు క్రికెట్ మీద ఇంట్రెస్ట్తో బ్యాటింగ్ చేస్తారని గుర్తుపెట్టుకోండి. నిష్పాదన అంటేనేమో షాట్ తీశాడని గుర్తుపెట్టుకోండి. 6 కొట్టాడు, 4 కొట్టాడు. ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ ఆర్మీ ఆల్ఫాని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఇక్కడ నేను రాశాను చూడండి, ఆర్మీ అంటే ఆర్మీ అని రాశాను, ఆల్ఫా అంటే ఆల్ఫాబెటికల్ లెటర్స్ అని గుర్తుపెట్టుకోండి. ఆర్మీని ఆల్ఫాబెటికల్ లెటర్స్ అని కనుక మీరు గుర్తుపెట్టుకుంటే ఈ 4 వచ్చేసినట్లే. ఎట్లా చూడండి, ఆర్మీ వాళ్ళు ఎలా ఉంటారు, సామూహికంగా ఉంటారు, ఒక టీం లాగా ఉంటారు. ఆర్మీ అనగానే మనం గుర్తుపెట్టుకోండి, సామూహికంగా తెలిసిపోయింది. ఓకే. ఆల్ఫా అంటే అర్థమైంది ఫ్రెండ్స్, ఆల్ఫాబెటికల్ లెటర్స్ అనగానే మనకు చదువుకున్న వాళ్ళకే అవన్నీ వచ్చేది. ఆల్ఫాబెటికల్ లెటర్స్ అంటే ఏబిసిడీలు ఇవన్నీ కూడా మరి చదువు వచ్చినటువంటి అక్షరాస్యులు కాబట్టి శాబ్దికాన్ని గుర్తుపెట్టుకోండి. మరి ఆల్ఫాబెటికల్ లెటర్స్ని దేని మీద రాయాలి, పేపర్ పెన్సిల్ మీద రాయాలి. మరి ఆర్మీ వాళ్ళు చూడండి ఫ్రెండ్స్, చాలా వేగంగా వెళ్తారు, చాలా వేగంగా పరిగెత్తుతారు. అట్లా మీరు గుర్తుపెట్టుకోండి అనమాట. చూడండి, ఇప్పుడు ప్రతిదాన్ని కూడా మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఆర్మీ అనగానే సామూహికంగా వాళ్ళు ఒక గ్రూప్ లాగా ఉంటారని గుర్తుపెట్టుకోండి. మరి ఆల్ఫా అనగానే ఆల్ఫాబెటికల్ లెటర్స్ అంటే అవి శాబ్దికం చదువుకున్న వాళ్ళకని గుర్తుపెట్టుకోండి. పేపర్ పెన్సిల్ కావాలి ఆల్ఫాబెటికల్ లెటర్స్ రాయాలంటే, ఆర్మీ వాళ్ళు చాలా వేగంగా వెళ్తారని గుర్తుపెట్టుకోండి. మీరు ఇట్లా గుర్తుపెట్టుకుంటే వాడు ఎలాగ అడిగినా సరే మనం ఫటాఫట్ మనం పెట్టేయచ్చు ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ వేగ అనగానే మనకు వేగానికి సంబంధించి ఏం గుర్తుపెట్టుకోవచ్చు, ఇక్కడ ఆర్మీ వాళ్ళు చాలా వేగంగా వెళ్తారని గుర్తుపెట్టుకోవచ్చు. పైన ఒక వేగ ఉంది, ఈ వేగ అంటే క్రికెట్ బ్యాటు అట్లా గుర్తుపెట్టుకోండి. అంటే ఒక్కటి మనం కనుక ఈ లాజిక్ కనుక మనం గుర్తుపెట్టుకుంటే వాడు ఎలా బిట్ అడిగినా కూడా ఖచ్చితంగా దానికి సింక్ చేసి గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి, ఆర్మీ ఆల్ఫా అయిపోయిన తర్వాత ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్. ఇది కూడా సేమ్. చూడండి, ఆర్మీ అనగానే వాళ్ళు ఒక సామూహికంగా ఉంటారు, గ్రూప్ లాగా. జనరల్ అంటే ఎవరు ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు కదా, జనరల్ అంటే ఒక పెద్ద అధికారి అంటే ఆయన చదువుకున్న ఆయనే కాబట్టి, ఎడ్యుకేటర్ కాబట్టి శాబ్దిక. తర్వాత జనరల్ అనగానే మనకందరికీ తెలుసు, చదువుకున్నాడు కాబట్టి ఆయన ఖచ్చితంగా పేపర్ పెన్సిల్ విలువ తెలుసు. అంటే ఏదైనా జనరల్ అంటే ఒక పెద్ద అధికారి కాబట్టి ఆయన ఒక సంతకం పెట్టాలన్నా, ఆయన ఏదైనా సరే ఒక ఇష్యూ చేయాలన్నా ఖచ్చితంగా జనరల్ అనగానే పేపర్ పెన్సిల్ ఆయనకు కావాలని గుర్తుపెట్టుకోండి. ఇట్లా ఈజీగా మీరు. నెక్స్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, వేగ అంటే మీ అందరికీ తెలుసు, ఆర్మీ వాళ్ళు చాలా వేగంగా వెళ్తారు అని గుర్తుపెట్టుకోండి. అంటే వేగ అనేది ఆర్మీ ఆల్ఫాకి వచ్చింది. అంటే ఆర్మీ అనగానే సామూహికం, వేగం ఈ కామన్. ఆర్మీ అనగానే సామూహికంగా వేగంగా ఉంటారని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మరి ఇంకోటి నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, వేగ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఆర్మీ బీటా. ఆర్మీ అనగానే మనం ఏం గుర్తుపెట్టుకున్నాం, సామూహికంగా ఇది కామన్గా ఉంది. మరి బీటా వచ్చిందిగా ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, బీటాని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే నేను ఇక్కడ రాశా చూడండి, ఆర్మీలో ఉన్న వాళ్ళు కొంతమంది అనుకుందాం, జస్ట్ హాస్యంగా అనుకుందాం ఫ్రెండ్స్, ఆర్మీలో ఉన్న వాళ్ళు కొంతమంది బీట్ కొడతారని గుర్తుపెట్టుకోండి, లేకపోతే బీట్ కొట్టరని గుర్తుపెట్టుకోండి. అంటే బీట్ కొడతారు అంటే బీట్ కొట్టడం అంటే ఏంది ఫ్రెండ్స్, వాళ్ళు మరి అశాబ్దిక నిరక్షరాస్యులు అయితేనే అలాంటి పనులు చేస్తారని గుర్తుపెట్టుకోండి. ఆర్మీ ఆల్ఫా అంటేనేమో శాబ్దిక పరీక్ష అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఆల్ఫా అంటే ఆల్ఫాబెటికల్ లెటర్స్ అని. మరి ఆర్మీ బీటా అంటే బీట్ కొడతారంటే వాళ్ళు నిరక్షరాస్యులు కాబట్టి ఆ పనులు చేస్తారని గుర్తుపెట్టుకోండి. అంతే, మన ఎగ్జామ్లో బిట్టు పెట్టడానికే ఫ్రెండ్స్ ఈ బాధ అంతా. నెక్స్ట్ వచ్చేసి ఆర్మీ బీటాల బీట్ అంటే బీట్ కొడుతున్నారంటే వాళ్ళు ఎప్పుడు నిషాలా ఉంటారని గుర్తుపెట్టుకోండి, డ్రింక్ చేస్తారని గుర్తుపెట్టుకోండి. జస్ట్ అట్లా మనం జస్ట్ ఒక హాస్యంగా మనం బిట్టు కోసం ఫ్రెండ్స్. ఇప్పుడు నిష్పాదన అనగానే చాలా అట్లా గుర్తుపెట్టుకోండి.
నిష్పాదన అని గుర్తుపెట్టుకోండి. అంటే నిషాలో ఉంటారు కాబట్టి వాళ్ళు అంత అశాబ్దిక అంటే నిరక్షరాస్యులు, లేకపోతే మరి చదువు మీద ఇంట్రెస్ట్ లేని వాళ్ళు, మీ ఇష్టం ఎలాగని గుర్తుపెట్టుకోండి. ఇక వేగ అంటే ఆర్మీ వాళ్ళు చాలా వేగంగా ఉంటారని గుర్తుపెట్టుకోండి. ఇట్లా ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే బిట్టిని మనం ఖచ్చితంగా రేపు ఎగ్జామ్లో ఇవ్వగానే మనం 100% గుర్తుపెట్టుకుంటాం ఫ్రెండ్స్. అట్లా తర్వాత చూడండి, ఓటిస్ మానసిక సామర్థ్యాల పరీక్ష. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు? ఓటిస్ అంటే ఓటుకి సంబంధించినట్టు మీరు గుర్తుపెట్టుకోండి. ఓట్లు అని గుర్తుపెట్టుకోండి. ఎలక్షన్ ఇప్పుడు అంతే ఎలక్షన్ టైంగా ఫ్రెండ్స్. చూడండి, ఓటిస్ అనగానే అన్నీ వచ్చేస్తాయి. చూడండి, ఓట్లు అడిగే వాళ్ళు చూడండి సింగిల్గా వచ్చి అడుగుతారా, గుంపులు గుంపులుగా వచ్చి అడుగుతారు ఓట్లు. మరి ఓటుకి సంబంధించినటువంటి వ్యక్తి ఎడ్యుకేటర్ కాదంటే శాబ్దికం చదువుకున్న వాళ్ళే. మరి ఓటుకి సంబంధించిన వాళ్ళు మనకి ఏం చేస్తున్నారు? పేపర్ ఇస్తున్నారు, పెన్సిల్ ఇస్తున్నారు, పేపర్ ఇస్తున్నారు. ఇదిగోండి మా పార్టీకి ఓటు వేయండి అని వాళ్ళు ఒక పేపర్ ఇస్తున్నారు. అలా గుర్తుపెట్టుకోండి. మరి మన ఓటు వేయటానికి చాలా వేగంగా వెళ్తామని గుర్తుపెట్టుకోండి. చూడండి, వేగ అంటే ఆర్మీ అనగానే వేగ గుర్తొస్తుంది. వేగ అనగానే ఓటుకి వేగంగా వెళ్తామని గుర్తుపెట్టుకోండి. మరి ఓట్లు అనగానే గుంపులుగా వచ్చి అడుగుతారని గుర్తుపెట్టుకోండి. చదువుకున్న వాళ్ళని గుర్తుపెట్టుకోండి. మనకు పేపర్ ఇస్తారని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, రావెన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్. దీన్ని మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, రావెన్స్లో అన్నీ అందులోనే ఉన్నాయి. చూడండి, రావెన్స్లో సా అనే ఉంది కాబట్టి సామూహిక అని గుర్తుపెట్టుకోండి. సామూహిక అని గుర్తుపెట్టుకోండి. రావెన్స్లో సా ఉంది కాబట్టి సామూహిక. రేపు ఎగ్జామ్లో ఈ క్రింది వానలో సామూహిక అని అన్నాడు అనుకోండి, సా ఉందంటే సాకు సంబంధించింది ఏదైనా సరే సామూహిక అవుతుంది. రావెన్స్లో సా ఉంది. తర్వాత ఇంకోటి చూడండి, దాని కింద ఇంకోటి డ్రా ఏ పర్సన్ అని ఉంది. సా ఒత్తుంది ఇక్కడ, ఇది కూడా సామూహిక. సా ఒత్తు వస్తే మాత్రం ప్రజ్ఞా పరీక్షలలో అది మీరు సామూహిక అని గుర్తుపెట్టుకొని సరిపోతుంది. మరి నెక్స్ట్ వచ్చేసి రావెన్స్లో సా అంటే సామూహిక అని గుర్తుపెట్టుకున్నాం. ఓకే, మరి అశాబ్దిక పరీక్షలను ఎలా గుర్తుపెట్టుకుంటామంటే, రావెన్స్లో మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, జనరల్గా చూడండి, ఇది హాస్యంగా మనం చెప్పుకుంటూ ఉంటాము. మరి కొంతమంది రావే అంటూ ఉంటారు. అంటే అలా అనేవాళ్ళు ఎవరు? అశాబ్దిక అంటే అక్షరాస్యులు కాని వాళ్ళు. అక్షరాస్యులు కాని వాళ్ళంటే అశాబ్దిక పరీక్ష అని గుర్తుపెట్టుకోండి. అట్లా మీరు రావే అంటే మరి అలాంటి పదాలు వాడేది ఎవరంటే అశాబ్దిక అంటే నిరక్షరాస్యులు అలా అంటారు అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, పేపర్ పెన్సిల్ పరీక్ష. దీన్ని ఈజీగానే గుర్తుపెట్టుకోవచ్చు. పేపర్ పెన్సిల్ పరీక్షను ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, మరి చూడండి ఇక్కడ ఎలా గుర్తుపెట్టుకుంటారని ఫ్రెండ్స్ చూడండి, మరి రావెన్స్ స్టాండర్డ్ అన్నాడుగా, పేపర్ అనేది చాలా స్టాండర్డ్గా ఉండాలని గుర్తుపెట్టుకోండి. పెన్సిల్ అనేది చాలా స్టాండర్డ్గా ఉండాలని గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు చూడండి ఫ్రెండ్స్, రావెన్స్లో మీకు అశాబ్దిని ఇంకో విధంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. రావెన్స్లో రావు అని గుర్తుపెట్టుకోండి. ఏమీ వాళ్ళకి రావు అంటే వాళ్ళు అశాబ్దిక అక్షరాస్యులు కాని వాళ్ళు, నిరక్షరాస్యులు అట్లని గుర్తుపెట్టుకోండి. రావెన్స్లో రావు అంటే అశాబ్దిక అని గుర్తుపెట్టుకోండి. లేకపోతే రావే అంటూ ఉంటారు ఎవరంటే మరి నిరక్షరాస్యులు కాబట్టి అలాగని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి శక్తి పరీక్ష. మరి రావెన్స్లో సా అనేది ఉంది కాబట్టి అలాగే అని గుర్తుపెట్టుకోండి శక్తి. ఇప్పుడు చూడండి, రావెన్స్లో సా అనే ఒత్తుతో రెండు గుర్తుపెట్టుకున్నాం మనం. ఒకటేమో సామూహిక అని గుర్తుపెట్టుకున్నాం, ఇంకోటేమో శక్తి పరీక్ష అని గుర్తుపెట్టుకున్నాం. మీరు ఇలా మరి ఈ విధంగా గుర్తుపెట్టుకున్నట్లయితే ఇక ఆ కోర్స్ అనేవి మొదటి అక్షరాలతో పెట్టిన కోర్స్ కంటే కూడా ఇది ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఒక్కసారి దీన్ని మరొక్కసారి మీరు నోట్ చేసుకొని స్క్రీన్ షాట్ తీసి నోట్ చేసుకొని ఒక్కసారి మీరు చూడండి, చాలా ఈజీగా ఉంటుంది ఇది. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, డ్రా ఏ పర్సన్ టెస్ట్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? దీన్ని చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, డ్రా ఏ పర్సన్ టెస్ట్ అంటే అర్థం ఏంటంటే డ్రాయింగ్ గీసేటటువంటి పిల్లలు ఎవరైనా చూడండి సామూహికంగా అంటే గుంపులుగా అందరినీ మనం గుంపులుగా కూర్చోబెట్టి డ్రాయింగ్ గీపిస్తూ ఉంటాం క్లాసులలో కానీ స్కూళ్ళల్లో కానీ ఎక్కడైనా సరే. కానీ ఈ డ్రా ఏ పర్సన్ టెస్ట్ అనేది పిల్లలకు సంబంధించింది కాదు ఫ్రెండ్స్, నిరక్షరాస్యులకు సంబంధించింది. డ్రాయింగ్ వేస్తున్నారు అంటే అది అశాబ్దిక అంటే నిరక్షరాస్యులకు సంబంధించింది అని గుర్తుపెట్టుకోండి. మరి దీన్ని అశాబ్దిక అనగానే మనకు డ్రాయింగ్, వాళ్ళు నిరక్షరాస్యులు కాబట్టి వాళ్ళతో బొమ్మలు గీస్తున్నాం అంతే. మరి ఎలా బొమ్మలు గీస్తున్నాం అంటే వాళ్ళందరినీ గుంపులుగా సామూహికంగా మనం బొమ్మలు గీస్తున్నామని గుర్తుపెట్టుకోండి. మరి డ్రాయింగ్ వేయాలి కాబట్టి పేపర్ కావాలి, పెన్సిల్ కావాలి. డ్రాయింగ్ గీయాలి కాబట్టి శక్తి కావాలని గుర్తుపెట్టుకోండి అంతే. డ్రాయింగ్ గీయాలంటే శక్తి ఉండాలి.
డ్రాయింగ్ వేయాలంటే పేపర్ పెన్సిల్ ఉండాలి. డ్రాయింగ్ వేస్తున్నారు అంటే వాళ్ళు నిరక్షరాస్యులని గుర్తుపెట్టుకోండి. మరి వాళ్ళంతా సామూహికంగా డ్రాయింగ్ గీస్తున్నారని గుర్తుపెట్టుకోండి. అట్లా ఈజీగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫ్రెండ్స్ చూడండి, పింట్నర్ పాటర్సన్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారని చూడండి. ఇక్కడ పింట్నర్ అంటే ప్రింటర్ అని గుర్తుపెట్టుకోండి. ప్రింటర్ అనేది ఏం చేస్తుందో చూడండి. అది ఒక్కొక్క పేపర్ మనకి ఇస్తుంది కాబట్టి వ్యక్తిగతాన్ని గుర్తుపెట్టుకోండి. ఒక ప్రింటర్ అనేది ఒక A4 పేపర్ కానీ ఏదైనా సరే ఒక్క పేపరే ఇస్తుంది కాబట్టి వ్యక్తిగతాన్ని గుర్తుపెట్టుకోండి. మరి ఈ పింట్నర్ పాటర్సన్ మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మరి నిష్పాదన అన్నాడు ఫ్రెండ్స్. దాన్ని ఎలా నిష్పాదన అంటే ఎలా గుర్తుపెట్టుకుంటారు ఫ్రెండ్స్? నిష్పాదనలో పదము అనే పదంలాగా మీరు గుర్తుపెట్టుకోండి. నిష్పాదన అంటే పదాలు. ఈ ప్రింటర్ ఏం చేస్తుందంటే కొన్ని పదాలతో ఉన్నటువంటి పేజెస్ని మనకు ప్రింట్ చేసి ఇస్తుందని గుర్తుపెట్టుకోండి. నిష్పాదన అంటే పదాలు అని గుర్తుపెట్టుకోండి. మీరు అలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక శక్తి అంటే అర్థం ఏంటంటే ఫ్రెండ్స్ చూడండి, మీరు దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ప్రింటర్ అనేది మనకు పేపర్ ఇవ్వాలి అంటే తనకు చాలా శక్తి కావాలని గుర్తుపెట్టుకోండి. తనకి మరొక శక్తి కావాలంటే ఏంది? కరెంటు, ఒక పవర్ అనేది దానికి ఉండాలి. దానికి ఒక పవర్ ఉన్నట్లయితే మనకు ఆటోమేటిక్గా ఏం చేస్తుందంటే వ్యక్తిగతంగా మనకు ఒక పేపర్ ఇస్తుంది. మరి నిష్పాదన అంటే అర్థం ఏంటంటే పదాలకు సంబంధించినటువంటి పేపర్ ఇస్తుందని గుర్తుపెట్టుకోండి. మీ ఇష్టం. లేదా ఇంకో విధంగా ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ప్రింటర్, మీ ఇష్టం ఫ్రెండ్స్, రకరకాలుగా గుర్తుపెట్టుకోవచ్చు. నిష్పాదనని ఎలా గుర్తుపెట్టుకుంటారని విషాదం అని గుర్తుపెట్టుకోండి. ఈ ప్రింటర్ కనుక ఒకవేళ పాడైపోయింది అనుకోండి, మనకి ఇక ప్రింటర్కి సంబంధించినటువంటి యజమాని చాలా విషాదం అని చాలా బాధపడతారని గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీకు ఇక్కడ నిష్పాదనకు సంబంధించి బాటియా ప్రజ్ఞామాపని ఇక్కడ మీరు చెప్పా చూడండి, బాటియా ప్రజ్ఞామాపని. ఇక్కడ మీకు నిష్పాదన అనే దీన్ని కూడా ఎలా గుర్తుపెట్టుకుంటారంటే బ్యాటుతో బాల్ కొట్టినప్పుడు ఒకవేళ దెబ్బ తగిలితే మనం మనకి అదొక విషాదం అని అట్లేని గుర్తుపెట్టుకోండి. నిష్పాదన అంటే ఇంతకుముందు నేను చెప్పింది కన్ఫ్యూజ్గా ఉంటే ఫ్రెండ్స్, నిష్పాదన అంటే విషాదం అని గుర్తుపెట్టుకోండి. క్రికెట్ బ్యాట్తో ఒకవేళ బాల్ తగిలితే అదొక విషాదం అని గుర్తుపెట్టుకోండి. బాల్ వేగం ఇవన్నీ మీకు తెలుసు కాబట్టి ఫ్రెండ్స్ మీకు వచ్చేసింది అనుకుంటున్నాను నేను. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా ఇంకొక 2 ఉన్నాయి. టెర్మన్ మానసిక పరీక్ష, టెర్మన్ మానసిక సామర్థ్యాల పరీక్ష. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే టెర్మన్ అంటే ఇక్కడ రాశాను చూడండి, టెర్రరిస్టులు అని గుర్తుపెట్టుకోండి. టెర్రరిస్టులు అనేవాళ్ళు ఎప్పుడూ కూడా సామూహికంగా ఉంటారు, గ్రూపులు వారీగా ఉంటారు. మరి టెర్రరిస్టులు ఎవరు అవుతున్నారు అనుకుంటున్నారు ఫ్రెండ్స్? మనందరికీ తెలుసు కదా, చదువుకున్న వాళ్ళే టెర్రరిస్టులు అవుతున్నారని గుర్తుపెట్టుకోండి. అట్లా ఈజీగా శాబ్దిక అనంగులోనే టెర్మన్ అంటే టెర్రరిస్టులు గుర్తు రావాలి, సామూహికం అంటే టెర్రరిస్టులు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫైనల్గా సెగ్విన్ ఫార్మ్ బోర్డు పరీక్ష. సెగ్విన్ అంటే మీరు ఏం గుర్తుపెట్టుకుంటారంటే పక్కన ఇక్కడ రాసా చూడండి ఫ్రెండ్స్, సెగ్విన్ అంటే పెగ్ ఫారెన్ మందు అని గుర్తుపెట్టుకోండి. సెగ్విన్ అంటే పెగ్ అని గుర్తుపెట్టుకోండి. చూడండి ఇక్కడ సెగ్విన్ అనగానే మీకు పెగ్ అనే పదం గుర్తొస్తే, సెగ్విన్ అనగానే పెగ్ అనే పదం గుర్తొస్తే నిషా అయిపోయింది అంతే. సెగ్విన్ అంటే పెగ్గు అని గుర్తుపెట్టుకుంటే నిషాతో ఉంటారు వాళ్ళు. ఎవరుంటారు వాళ్ళు? చదువు రానటువంటి మరి అక్షర జ్ఞానం లేనటువంటి నిరక్షరాస్యులను గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మీరు ఈజీగా చూడండి. ఇక్కడ మరొకసారి చూడండి, అన్నీ చాలా ఈజీగా 1 నిమిషంలో మీకు ఫాస్ట్గా ఫార్వర్డ్ చేస్తా ఫ్రెండ్స్. టెర్మన్ అంటే టెర్రరిస్టులను గుర్తుపెట్టుకోండి. టెర్రరిస్టులు గ్రూపులుగా ఉంటారు, మరి వాళ్ళు చదువుకున్న వాళ్ళే. సెగ్విన్ అనగానే మీకు పెగ్గు ఫారెన్ మందులా గుర్తుపెట్టుకుంటే ఫార్మ్ బోర్డు అన్నాడు కాబట్టి నిషాలో ఉంటారు, అశాబ్దంగా అంటే అక్షర జ్ఞానం లేనటువంటి వాళ్ళని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, బినే అనగానే మీకు చూడండి, బినే అనగానే బి అనే లెటర్, బి అనే లెటరు పిల్లవాడు ఏం చేస్తారంటే వ్యక్తిగతంగా దిద్దాలి అంటే శక్తి కావాలి, చదువుకున్న పిల్లవాడు కాబట్టి శాబ్దిక. మరి బి అనే లెటరు పేపర్ మీద పెన్సిల్తో రాస్తాడు గుర్తుపెట్టుకోండి. వెస్ట్లర్ శాబ్దిక అనంగులోనే, వెస్ట్లర్ అనంగులోనే అందులోనే ఉంది ఫ్రెండ్స్. వే అంటేనేమో వ్యక్తిగత, షా అంటేనేమో శక్తి, మరి శాబ్దికను గుర్తుపెట్టుకోండి. మరి వెస్ట్లర్ అంటే వేస్ట్ కాకుండా చూసుకోవాలి కాబట్టి పేపర్ పెన్సిల్ని వేస్ట్ కాకుండా చూసుకోవాలి. లేదా ఇక్కడ ఇంకో విధంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, పేపర్లో దీన్ని కలిపామనుకోండి వే అనే పదంలా కనిపిస్తుందిగా. సో ఇక్కడ పేపర్ అనగానే దీన్ని ఇలా కలిపేసామనుకోండి వెస్ట్లర్ అనే పదంలాగానే గుర్తుపెట్టుకోండి. సెకండ్లలో మీరు బిట్టు పెట్టేటటువంటి ఆ థింక్ పవర్ అనేది మీరు పెంచుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి బాటియా ప్రజ్ఞామాపని.
బ్యాట్ అంటే వ్యక్తిగతంగా ఆడతాడు. మరి చదువు రాకుండా మరి ఖాళీగా ఉన్నటువంటి వాళ్ళంటే అశాబ్దిక అని గుర్తుపెట్టుకోండి. బాల్ కనుక ఒకవేళ తగిలిందనుకోండి నిష్పాదన అంటే విషాదం అని గుర్తుపెట్టుకోండి. మరి బాల్ని వేగంగా కొడతాడని గుర్తుపెట్టుకోండి. లేదా మరి అటు ఇటు వేగంగా తిరుగుతాడని గుర్తుపెట్టుకోండి. ఆర్మీ అంటే సామూహికంగా ఉంటారు. మరి ఆల్ఫాబెటికల్ లెటర్స్ అంటే శాబ్దిక అని గుర్తుపెట్టుకోండి. ఈ ఆల్ఫాబెటికల్ లెటర్స్ అనేవి పేపర్ పెన్సిల్ మీద రాస్తారు. మరి చాలా వేగంగా ఆర్మీ వాళ్ళు వెళ్తారని గుర్తుపెట్టుకోండి. ఆర్మీ జనరల్ అంటే పై స్థాయి అధికారి కాబట్టి మరి ఆర్మీ అంటే సామూహికంగా ఉంటారు. పై స్థాయి అధికారి అంటే ఖచ్చితంగా చదువుకున్న వ్యక్తే కాబట్టి శాబ్దిక అని గుర్తుపెట్టుకోండి. పై స్థాయి అధికారి సంతకం పెట్టాలంటే పేపర్ పెన్సిల్ కావాలి. మరి ఆర్మీ వాళ్ళు చాలా వేగంగా వెళ్తారని గుర్తుపెట్టుకోండి. ఆర్మీ బీటా అంటే ఆర్మీలోని కొంతమంది బీట్లు కొడతారని గుర్తుపెట్టుకోండి. మరి ఆర్మీ వాళ్ళు సామూహికంగా ఉంటారు. బీట్లు కొట్టేవాళ్ళు మరి వాళ్ళైతే శాబ్దికంగా కాదని గుర్తుపెట్టుకోండి. శాబ్దికం అని గుర్తుపెట్టుకోండి. మరి వాళ్ళు నిష్పాదన అంటే ఎప్పుడు నిషాలో ఉంటారని గుర్తుపెట్టుకోండి. బీట్లు కొట్టేవాళ్ళు ఇది జస్ట్ కోడ్ కోసమే ఫ్రెండ్స్. మరి ఆర్మీ వాళ్ళు వేగంగా మరి వెళ్తారని గుర్తుపెట్టుకోండి. ఓటీస్ అంటే ఓట్లకు సంబంధించిన వాళ్ళని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓట్లు చాలా మరి గుంపులుగా వచ్చి మన ఇంటికి వచ్చి అడుగుతారు. మరి అదేవిధంగా ఓట్లు అడిగేటటువంటి వాళ్ళు శాబ్దికాన్ని గుర్తుపెట్టుకోండి. మనకు ఒక పేపర్ ఇస్తారని గుర్తుపెట్టుకోండి. మనం ఓటు వేగంగా వెళ్ళి వేస్తామని గుర్తుపెట్టుకోండి. లేదా మన దగ్గరికి వేగంగా వచ్చి ఓటు అడుగుతారని గుర్తుపెట్టుకోండి, మీ ఇష్టం. నెక్స్ట్ రావెన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ అంటే రావెన్స్లో సా అంటేనేమో సామూహికంగా, ఇంకొక సా అంటేనేమో షా అంటేనేమో శక్తి అని గుర్తుపెట్టుకోండి. శక్తి అనే పదం గుర్తుపెట్టుకోండి. రావెన్స్లో రెండు సా అంటేనేమో శక్తి, ఇంకో సా అంటేనేమో సామూహిక. తర్వాత రావెన్స్లో రావు అనే పదం గుర్తుపెట్టుకోండి. రావు ఏమీ రానటువంటి వాళ్ళు ఎవరు అంటే అశాబ్దిక అని గుర్తుపెట్టుకోండి. లేకపోతే రావే అంటూ ఉంటారు, అలా అనేవాళ్ళు అశాబ్దిక అని గుర్తుపెట్టుకోండి. మరి స్టాండర్డ్ అంటే ఏంటంటే పేపర్ అనేది చాలా స్టాండర్డ్గా ఉండాలని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, డ్రా ఏ పర్సన్ టెస్ట్. డ్రాయింగ్ గీయాలి అంటే డ్రాయింగ్ వేయాలంటే శక్తి కావాలని గుర్తుపెట్టుకోండి. పేపర్ పెన్సిల్ కావాలని గుర్తుపెట్టుకోండి. డ్రాయింగ్ వేసేవాళ్ళు అశాబ్దికం అంటే ఏంటంటే చదువు రానటువంటి వాళ్ళని డ్రాయింగ్స్ని గీపిస్తామని గుర్తుపెట్టుకోండి. వాళ్ళని గుంపులుగా మన గ్రూప్స్గా డ్రాయింగ్ గీపిస్తామని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫైనల్గా పెయింటర్ అనగానే ప్రింటర్ గుర్తుపెట్టుకోండి. ప్రింటర్ అనగానే మనకు వ్యక్తిగతంగా పేపర్ ఇస్తుందని గుర్తుపెట్టుకోండి. ప్రింటర్ ఒకవేళ డ్యామేజ్ అయితే చాలా విషాదం అని గుర్తుపెట్టుకోండి. లేకపోతే కొన్ని పదాలను గుర్తుపెట్టుకోండి. మరి ప్రింటర్కి శక్తి కావాలి, పవర్ ఉంటేనే మనకు ప్రింటర్ పనిచేస్తుందని గుర్తుపెట్టుకోండి. ఇక ఫైనల్గా వచ్చేసి ఫ్రెండ్స్, ఫైనల్గా రెండు ఉన్నాయి చూడండి. మరి ఫైనల్గా ఉన్నటువంటి ఆ రెండు ఏంటంటే ఫ్రెండ్స్, మరి టెర్మన్ మానసిక సామూహిక పరీక్ష. టెర్మన్ అనగానే టెర్రరిస్టులు అని గుర్తుపెట్టుకుంటే వాళ్ళు సామూహికంగా ఉంటారు. టెర్రరిస్టులు అయ్యేవాళ్ళు చదువుకున్న వాళ్ళు శాబ్దికం అని గుర్తుపెట్టుకోండి. సెగ్విన్ ఫార్మ్ బోర్డ్ అంటే పెగ్గు ఫారెన్ మందని గుర్తుపెట్టుకుంటే నిషాలో ఉంటారు వాళ్ళు. మరి అలా ఉండే వాళ్ళు ఎవరంటే అశాబ్దిక. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఈజీగా మరి ప్రజ్ఞా పరీక్షలని చాలా ఈజీగా మనం ఈ విధంగా చదువుకున్నట్లయితే మరి ఎగ్జామ్లో బిట్ ఇవ్వగానే సెకండ్లలోనే మనం ఆన్సర్ పెట్టగలం. అందరికంటే ముందు మనమే ఉండగలం ఫ్రెండ్స్. ఇవన్నీ కోర్స్ ఉన్నాయి. ఒకవేళ మీకు ఇందులో ఏదైనా ఒకవేళ ఈజీగా అనిపిస్తే మీకు ఇష్టమైనది ఏదైనా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మీరు ఎలా చదివినప్పటికీ ఎగ్జామ్లో బిట్ రాగానే వెంటనే పెట్టాలి ఫ్రెండ్స్. మిగతా వాళ్ళందరికంటే డిఫరెంట్గా చదివి డిఫరెంట్గా ఎక్కువ మార్కులు పొంది కొన్ని వేల లక్షల మందిని వెనక్కి పంపించాలి అంటే ఈ విధంగా ఇలానే లాజిక్గా చదవాలి ఫ్రెండ్స్, ఏదైనా సరే. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పుడే నా వీడియో ఎవరైనా చూస్తున్నట్లయితే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో అద్భుతమైనటువంటి మరొక వీడియోతో రేపు మార్నింగ్ మీకు వీడియోతో మీ ముందుంటా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అప్పటిదాకా ఓకే, బాయ్ ఫ్రెండ్స్, ఉంటా.